నమస్తే రామ్నాథ్ గారు. నమస్తే స్వామి. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక సొంత మినీ మేనిఫెస్టో ఒకటి రెడీ చేసుకుంది రెడీగా. అలాగే జనసేనతో పొత్తులో భాగంగా వచ్చింది. ఇక్కడికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ జనసేన బీజేపీ మేమిద్దరం పొత్తులోనే ఉన్నారంటారు. ఏపీలో అయినా తెలంగాణలో అయినా. ఇప్పుడు కూడా నిన్న కూడా పురంధేశ్వరం మాతో మిత్రపక్షం జనసేన అంటారు. కానీ జనసేన టీడీపీ ఒకటి అంటారు. అంటే వీళ్ళు ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు ఒకే బాటలో నడుస్తారా? అంటే కూటమిగా ఒకే బాటలో ఈ ఎన్నికల్లో నడుస్తారా? లేదు ఇలాగే చెప్పుకుంటూ వెళ్తారా? మేము బీజేపీ జనసేన ఒకటని చెప్పుకుంటారు, టీడీపీ జనసేన ఒకటి చెప్పుకుంటారు, ముగ్గురు ఒకటని చెప్పరు. అంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ రిఫ్ట్ చాలా రోజుల నుంచి కొనసాగుతుంది. కానీ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చలనండి, మీడియాలో వార్తలు చూస్తే ఖచ్చితంగా 2014లో ఏ కూటమి అయితే ఎన్నికలను ఎదుర్కొందో, అంటే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఎదుర్కొందో అదే కూటమి మళ్ళీ రాబోతుంది అనేది స్పష్టంగా మనకు అక్కడ వాళ్ళ మాటల్లో కనబడుతుంది. అంటే నిన్న బీజేపీ పదాధికారుల సమావేశం జరిగినప్పుడు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఫీడ్బ్యాక్ తీసుకొని పంపించడం జరిగింది. అందులో మెజారిటీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, మనం టీడీపీతో పోవాలా అని రికమెండ్ చేసినట్టుగా కథనాలు చూసాం. అంటే దీన్ని బట్టి మనకు బాటం లైన్ అర్థమైపోతుంది. సెంటిమెంట్ కూడా, ఎందుకంటే 14 వర్కౌట్ పక్కన ఉండాలి. ఇంకోటి ఏంటంటే దానికి దీనికి కూడా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా 2014కు 2024కు డిఫరెన్స్ ఏంటంటే సెంటిమెంట్ పరంగా ముగ్గురు కలిసిపోవచ్చు. కానీ ఆ రోజు జనసేన పోటీ చేయలేదు. అంటే అన్కండిషనల్గా వాళ్ళు ఎక్కడ అభ్యర్థులను పెట్టలేదు, మద్దతు ఇచ్చారు. కానీ ఈరోజు వాళ్ళు క్యాండిడేట్లను పెడుతున్నారు. సో క్యాండిడేట్లను పెట్టినప్పుడు కింది స్థాయిలో ఎంతవరకు సహకరిస్తారు? నేను మీతో ఇందాక అన్నాను, అంటే జనసేన కార్యకర్త కింద కలవాలా కదా, ఊర్లలో కార్యకర్త కలవాలా. ఇంకోటి ఏంటంటే అరే మనం ఎన్ని రోజులున్నా పల్లకి కులాలు కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక ఊరు చూసుకుందాం, నిన్నటి వరకు ఒక కమ్మ సామాజిక వర్గం అయినా టీడీపీకి వెళ్ళి లీడర్షిప్ తీసుకుంటాడు. ఈ రోజు జనసేనకు ఒక కాపు సంఘానికి, కాపు సామాజిక వర్గానికి క్యాండిడేట్ సీట్ లీడర్షిప్ వస్తుంది. వీళ్ళిద్దరు కలవరు కదా. కొత్తలో బాగా పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతారు, అందరు స్టేజ్ మీద చేతులు ఊపుతారు, కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళిద్దరు కలవలేరు. ఒక బండి పొత్తులు అనేవి మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ కు కూడా అక్కడ కాపు సంక్షేమ సేనండి, హరిరామ జోగయ్య గారి లేఖల రూపంలో కూడా ముద్రగడ్డ ఇటు సైడ్ రాబోతున్నారు, ఆర్ కృష్ణయ్య వెళ్ళి మరి అక్కడ ప్రచారం. సో ఇవెల్లా ఉన్నాయి కాబట్టి పవన్ ను కూడా ఎంతవరకు విశ్వసిస్తారు ఈ ఎన్నికల్లో అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే నిన్న తెలంగాణలో చూసినాం మనం, 8 మంది అభ్యర్థులను వాళ్ళకు సీట్లు కేటాయిస్తే ఒక్కరికి కూడా డిపాజిట్ రాలేదు. అంటే తెలంగాణను కొంత లైట్ తీసుకున్నారు అనుకుందాం కాసేపు. అంటే తెలంగాణలో వాళ్ళకు ఎంత ఓట్ బ్యాంక్ ఉండేది అని మనం చెప్పలేం. అక్కడ ఏపీలో ఏంటంటే గతంలో 2019లో వాళ్ళకు 7% వచ్చింది. ఇప్పుడు కొంత మెరుగైంది అనుకుంటే ఒక 10% ఓటును ప్రభావితం చేయగలడు అనుకుంటున్నాం మనం. కానీ కింద స్థాయిలో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో సీట్ రాని వాళ్ళు, అంటే కాపులు ఎన్ని రోజులైనా మేము పల్లకి మోయాల్సిందేనా, మేమెప్పుడు పల్లకి ఎక్కాలా అనే ఒక కాపు సేన నుంచి వచ్చే డిమాండ్లకు దీనిలకు కింద స్థాయి కార్యకర్త ఎంతవరకు సహకరిస్తాడు అనేది చూడాల్సి. మన లోకేష్ ఓపెన్ గా చెప్పాడు, సీఎం చంద్రబాబు, అందులో డౌటే లేదని. సో వాళ్ళు అదే నేనేమంటానంటే టీడీపీ పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే పై స్థాయి నాయకులు ఒక రకంగా మాట్లాడతారు, మధ్యస్థాయి నాయకులు ఒక రకంగా మాట్లాడుతూ వాళ్ళని కింద వీక్ చేస్తారు. అంటే చింతలపూడి ఇంతకుముందు చూసినాం మనం, దెందలూరు ఎమ్మెల్యే మాట్లాడడం, పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపించడం ఏంది, మమ్మల్ని గెలిపిస్తాడనే పడితే వాళ్ళ అన్నను ఎందుకు గెలిపించుకోలేకపోయాడనే విమర్శలు చూసినాం. అలాంటివే వస్తాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలియంది ఏం కాదు. ఇప్పుడు నీ అవసరం ఉన్నప్పుడు మన ఇంటికి 10 సార్లు వస్తారు ఎవరైనా. మన అవసరం తిరిగిపోయినాక మనం 10 సార్లు ఫోన్ చేస్తే కానీ ఎత్తారు. అది ఇద్దరికి ఎంత ఉందో ఎవరికి తెలియదు. నా వల్లే మీరు గెలిచారని పవన్ కళ్యాణ్ అంటాడు, మీరు గెలవకపోతే మీ వల్ల గెలిచేటట్టు మీ అన్నని గెలుపుకోలేదు, మీ వల్ల మేమేం గెలవలేదు, మాకు బలం ఉంది, మేము గెలిచామని వాళ్ళు టీడీపీ అంటే చూడాలా. అదేంటంటే కాలమే సమాధానం. పొత్తు మళ్ళా 2014 రిపీట్ చేస్తుందా, లేక పొత్తు బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేకపోతే తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే సంక్షేమము, ఈ బడుగు బలైన వర్గాలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనేటువంటి స్లోగన్స్ ఏవి ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి అధికారాన్ని చేకూరుస్తాయా? ఇక్కడ వైనాట్ 175 అంటున్నారు, వాళ్ళు వైనాట్ పులివెందలు అంటున్నారు. సో చూద్దాం, లెట్ ఇట్ బీ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మంత్స్.